తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని గుండ్లసముద్రం ఎస్టీ కాలనీ ఒక మారుమూల గ్రామం. అక్కడ నివసించే పేద ప్రజలకు సరైన నివాసం కాని, మౌలిక వసతులు కాని, ఉపాధి అవకాశాలు కాని లేని పరిస్థితి. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో రోజువారీ అవసరాలు తీర్చుకోవటమే వారికి పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువు, కుటుంబాల భవిష్యత్తు అన్నీ భారంగా మారుతున్నాయి. తమ కష్టాలు విని ఎవరైనా ముందుకు వచ్చి కొంచెమైనా సాయం చేస్తే బ్రతుకులు మారతాయన్న ఆలోచనతోనే జీవిస్తున్నారు. ఇటువంటి పేద కుటుంబాల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని బంగారు కుటుంబాలకు జీవన భద్రత అందించాలనే ఉద్దేశంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమానికి స్పందించిన మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ గుండ్లసముద్రం ఎస్టీ కాలనీలోని ప్రజలకు నేను భరోసాగా నిలుస్తానని ముందుకొచ్చింది. మార్గదర్శి బృందం ఈ గ్రామానికి వెళ్లి P4 ద్వారా ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరాల్ని తెలుసుకుని మీ అభివృద్ధికి మేమున్నామని ధైర్యాన్ని కల్పించారు. ముందుగా గుర్తించింది ఇల్లు లేక ఎన్నో కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నాయని. తదనంతరం ఆ గ్రామంలోని 25 కుటుంబాలకు 25 ఇళ్లను నిర్మించి వారి సొంతింటి కలను సాకారం చేసి వారిలో భవిష్యత్తుపై ధైర్యాన్ని నింపారు. ఇది మానవత్వానికి, తోటివారి అభివృద్ధికి, సమాజ భాగస్వామ్యానికి ప్రతిరూపం. మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ నిర్మించిన ఈ ఇళ్లు గుండ్లసముద్రం ఎస్టీ కాలనీ గ్రామంలో మార్పుకు నాంది పలికాయి. నమస్తే, నా పేరు ధనుష్. నేను శ్రీనివాసన్ సేవా సంస్థలో ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ విలేజ్ లో చూసుకున్నట్లయితే 25 కుటుంబాలు ఉన్నాయి మొత్తం. వాళ్ళకి జీవన ఆధారం లేదు, వాళ్ళు బతికేయడం లేదు. వాళ్ళ ఇల్లు వచ్చేసి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. వర్షాలు వస్తే వాళ్ళు ఇంట్లో ఉండలేని పరిస్థితి. తర్వాత మా రెస్పెక్టెడ్ చైర్మన్ సార్ స్వర్ణ సింగ్ సార్ అండ్ మా రెస్పెక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ సార్ రాజారాం సార్ ఇద్దరు వచ్చి ఈ విలేజ్ మొత్తం చూసి, మనం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కష్టపడే వాళ్ళను, అందరి ఇల్లులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మనం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలి, ప్రతి పేదవాడి కళ మనం నెరవేర్చాలి అని ఉద్దేశంతో ఇక్కడ 2 BHK ఇల్లు వీళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. పేరు సుబ్బమ్మ సార్. మేము ఇక్కడ ఉండేది చాలా అనాథ ఇదిగా ఉన్నాము. మాకు TSP సేవకాశం సంస్థ వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ఆదుకున్నారు. మాకు గుడిసెల్లో ఉండి ఉరుపులు ఇది ఊరుగా లేదనుకునేసినాం. మేము పక్క ఊరు వాళ్ళకి మా ఊరు ఉండదని ఊరికి తెలియదు సార్. లాస్ట్లో చివరిలో వాళ్ళు వచ్చి మాలో కలుసుకొని చెట్టు సేవ చేసి ఇల్లు కట్టించిన పాట ఇప్పుడు మా ఊరుగా పడుతున్నది. మేము అసలంగా ఉన్నాం సార్. ఇప్పుడు ఈ వాటర్ వల్ల కిడ్నీ ప్రాబ్లాలు ఎక్కువ వచ్చేసినాయి మాకు. ఈ TSP వాళ్ళు సేవక శ్రీనివాసుల సేవక వాళ్ళు వచ్చి మాకు RO ప్లాంట్ కూడా మాకు సహాయం చేసి ఆ నీళ్ళు ఇప్పుడు మేము వాడుతున్నాం సార్. మేము ఇప్పుడు తాగుతున్నాం. మేము అందరం హ్యాపీగా ఉన్నాం సార్. ఊరు కట్టిస్తున్నారు, ఇప్పుడు మేము అందరం హ్యాపీగా బతుకుతున్నాము. వాళ్ళ సహాయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు సార్ వాళ్ళు ఉండాలని మాకు నమ్మకం ఉండదు సార్. మాకు ఇది సహాయం మాత్రమే కాదు, సహాయం చేయగల మార్గదర్శులు ముందుకొస్తే దూర ప్రాంతాల్లో కూడా పేద కుటుంబాల్లో మార్పు తీసుకురావచ్చంటానికి ఒక ఉదాహరణ. మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ సేవాభావాన్ని మీరు కూడా ఆదర్శంగా తీసుకుని P4 కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాలకు అండగా నిలవండి.